మున్సిపల్ ఎన్నికలో కారు స్పీడ్ కి హస్తం బ్రేక్ వేసింది. మనతో పాటు విహెచ్ గారు మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ దూకుడు వెనక ఏ కారణం లేదు. అభివృద్ధి చూసి దూకుడు. ప్రజలకు ఇచ్చిన హామీలు అది 80,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 2 బెడ్రూమ్ ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఫ్రీ బస్ ఇచ్చినాం, 200 యూనిట్లు లోపల కలుగుతాం అది కూడా ఇచ్చినాం. మహిళలను ఏది లక్షాధికారి చేయాలని ఆలోచన చేసినాం. ఇవాళ మహిళలందరూ కూడా మాయపడు. అదే విధంగా 50% రిజర్వేషన్ ఇచ్చినోడు ఈ దేశంలో ఎవరు లేడు మహిళలకు. ఈ దేశంలో ఆ క్రెడిట్ కూడా రేవంత్ రెడ్డికే వచ్చింది. ఇవాళ మహిళా రిజర్వేషన్ ఏది 600 సీట్లుంటే 300 వాళ్ళకే ఇచ్చినాం. కనుక మహిళలు కూడా సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి ఓటు వేసిన వాళ్ళందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. సరే, ఇది మున్సిపల్ ఎన్నికలు అంటే సహజంగా అధికార పార్టీకే ఎడ్జ్ వస్తుంది, అందరూ ఊహించింది. అది అందరూ అన్ని పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ లో జరిగిందా? దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉన్నదండి. 2 పైల్వాన్లు కొట్లాడిండ్రు, 3వ పైల్వాన్ బయటకు వెళ్ళిండు. మొదలే చెప్పిన మేము అదే మేము జీతిరానే జీతినాం. కనుక ఇప్పటికన్నా అబద్ధాలు బంద్ చేయమను. బీఆర్ఎస్ పార్టీ ఎవరిని టీఆర్ఎస్ ఎవరు తీసేయమన్నారు? అది ఆత్మగౌరవం. స్వయంతో జరిగే బతకాలే కాళ్ళ మీద వాళ్ళకి అన్యాయం చేసి బీఆర్ఎస్ ఓటు పెట్టమన్నాడు. మహారాష్ట్రలో పోయి డబ్బులు ఎందుకు వంచినావు? అబ్కి బార్ కిసాన్ కి సర్కార్ అంటావు. ఈడ ఓ కిసాన్లకు ఇచ్చినావా? ఏదో పంజాబ్ లో పోయిస్తావు, బీహార్ లో పోయిస్తావు సచ్చినోళ్లకు. ఇవన్నీ కూడా నీకు మైనస్ అయినాయి. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఎందుకు ఓడిపోయినామని ఒకసారి మేధోమతులు పెట్టుకొని గతంలో మేము తప్పు చేసినాం ఇక చెయ్యమని గుర్తిస్తే ప్రజలు ఏమన్నా ఆలోచన ఇద్దరెవడో ఇంకెవడెవడు బీజేపీ వాడు బీఆర్ఎస్ ఇద్దరే, ఇంకెవరు ఉన్నారు? అబ్కి బార్ కిసాన్ కి సర్కార్ ఇడేమో ఏది డబల్ ఇంజన్ యా డబల్ నై చల్తా సింగిల్ ఇంజన్ చలేగా అని చెప్తుంది. రైట్ సార్, ఫైనల్ గా అదొక ప్రశ్న. ఏదైతే పోలింగ్ జరిగిన రోజు కొంత ఆగ్రహం కానీ జగ్గారెడ్డి నుంచి కానీ అనేక మంది నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే అక్కడ ఏమైనా మ్యానిపులేషన్ జరిగింది, కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపణలు మీ అరే ఎప్పటికీ ఓడిపోగానే మ్యానిపులేషన్ అంటారా? మీరు కూడా మ్యానిపులేషన్ చేసిరా లేదా? మీరు కూడా ఓట్లు దొంగ ఓట్లు వేసిరా లేదా? మీరు కూడా పైసలు వంచిరా లేదా? ఎందుకు రా ఇక ఓడిపోయినాక పాత రికార్డు ఎందుకు? కొత్త రికార్డు ఏదైనా ఆలోచన చేస్తే దానికి జవాబు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఓడిపోయిన తర్వాత చెప్పే కబుర్లే ఎప్పుడు చెప్పొద్దు, మ్యానిపులేషన్ జరిగింది అనేది పూర్తిగా అవాసం ఉంటున్నారు. గాంధీ భవన్.